బ్రో ఇటు చూడు, బాబా 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 కన్నె పిల్ల వెళ్ళే చక్కుమంటున్నావు తెలుసా. సాయి హరిపోటర్ లాగా కనిపిస్తాడా? ఏ అట్లే ఉన్నాడు, సేమ్ టు సేమ్. అదేంది మ్యాజిక్ స్టిక్. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టాన్. నేనే ఈ కార్ కోసం ఈరోజు పొద్దుగాల 9 గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నింటివి. ఇగో కనిపించనట్టు ఇగో బ్రో హాయ్ చెప్పండి. ఇగో ఈరోజు మేము తిరుపతి పోతున్నాం సాగర్ బ్రో వాళ్ళ తమ్ముని పెళ్ళికి. దాని తర్వాత మీరేం క్వశ్చన్ లేకండి. పొద్దుగాల పిలిచిండు మమ్మల్ని హైదరాబాద్కి. పాపం సాయిగాడైతే ఆగమైండు. సాయి హాయ్ చెప్పు. అరే ఓ మంచిగా చూడు, యాజ్ ఇట్ ఈజ్. ఇగో మంచిగా చూడు అని చెప్పని ఇక పోయి శ్రీనగర్లో డ్రైవర్ ఏమన్నాడు అంటే, నన్ను ఇంతకుముందు వీడియో చూడండి మీకు తెలుస్తుంది. హాయ్ బోల్ వేసామై ఇక్కడ హాయ్ చెప్పమని అన్నా నేను. అక్కడ టర్న్ ఉంది, ఇట్లానే లోపల ఇట్లా తిప్పిండు. ఈ జర్నీలో ఇట్లా కాకుండా చూస్తాం. అండ్ ఇగో ఈ ముసి నవ్వుల ఆ ముద్దు గుమ్మ ఏమేం చేస్తుందో చూడాలి. బ్రో నవ్వు బ్రో. ఇప్పుడైతే షాద్నగర్ దగ్గర ఉన్నాం. ఇందాక స్టార్ట్ అయినాం, 1 గంట అయింది. అండ్ చూడాలి ఎట్లెట్లుంటుందో మా జర్నీ. మొత్తం రికార్డ్ చేస్తాం, మీరు మొత్తం చూడండి. కొత్తకోట దగ్గర కదా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం. ఇగో ఇలా కార్ల నుంచి చూస్తున్నాం. ఇగో నేను మీకు మాట చెప్తా, ట్రావెల్లో ఉన్నప్పుడు ఇట్లా ఎనీ టైం ఫోన్లోనే ఉంటారు చూడండి. వ్లాగ్ రికార్డ్ చేయలేం. మళ్ళీ పెద్ద మనుషులు మనకు చెప్తారు. బ్రో దాబా పేరేంది? శ్రీ చలపతి. కర్నూలులో శ్రీ చలపతి దాబా అంట. వీళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. 8 కిలోమీటర్స్. ఆ చూసుకోమైంది బ్రో, నాకు అర్థమైతే లేదు. మరి ఇన్ని తిరగాలనేమోరా? స్ట్రైటా? లెఫ్ట్ ది రోడ్, కర్నూలు రోడ్ ఉంది. ఓకే. 2.3 kilometers keep right onto Kurnool bypass. ఓ చూడు, డబుల్ ఎగ్ రోటీ, జొన్న రోటీ సూపర్ ఉండే. తిండి మాత్రం ఏమో ఈ దాబా అయితే నాకు పెద్దగా ఏం అనిపించలే. రికమెండెడ్ దాబా కాబట్టి వచ్చినాం. శాంతిసేపటి నుంచి చూస్తున్నా, వీళ్ళ భాష నాకు అర్థమవుతలేదు. అలసిపోయి ఉన్నా, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. మనోడేమో వాగుతూనే ఉన్నాడు. ఎంతసేపు వాగుతాడా అని చూస్తున్నా. అందుకే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. నాకు ఆ ఛాన్స్ లేకపోతే రేడియో జాకీగా పనిచేయాల్సినోడు మార్కెటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. బ్రో ఇప్పుడు మాట్లాడు, ఆ వీడియో పెడితే పర్లేదు, మాట్లాడేం పర్లేదు. కర్నూలులో ఆగినాం. మళ్ళీ అంకుల్ హాయ్ చెప్పండి. ऐसा कहता है वाइस उसमें डाले 50 रुपये पाउच को, उसको ये 150 200 रुपये पूरे लिया मैं। जगदीश मार्केट में लिया था, इसी से रहता तो भाई आईफोन में लिए बोले थे चल रहा हूँ 1000 को 100 को 1000 है 1050 क्या है हेलो अंकल तो పాలక్ పనీర్ ఇది ఆకులాగానే ఉంది. మొత్తం ఆకు కూడా తినేస్తాం. బ్రో
మధ్యాహ్నం తిన్నదానికి ఇప్పుడు తిన్నదాని తేడా అయింది. ఇప్పుడు తిన్న ఫుడ్ చాలా బాగుందబ్బా. ఓకే, ఇదే బాగుంది. నాకైతే మధ్యాహ్నం మస్తు అనిపించింది బ్రో. ఓన్లీ జీరా రైస్ జీరా రైస్ కూడా జీరా బాగుంది. రైస్ దాల్ మంచిగా ఉండే. ఇప్పుడు కానీ ఈ రెయిన్బో ఇప్పుడు దాబాలేమో ఫుడ్ మస్తు అనిపించింది నిజంగా. ఫుడ్ ఆకుల కూర ఒకటి వదిలేస్తే మిగతా బాగుంటుంది. మళ్ళీ చెప్పు. ఆకుల కూర నాకు పాలక్ పన్నీర్ చాలా రోజుల తర్వాత బాగా అనిపించింది. అంటే పాలక్ పన్నీర్ నాకైతే సప్పగా ఉంది, కొంచెం సప్పగా ఇది ఉంటే బాగుంటుంది, కొంచెం కారం ఉంటే బాగుంటుంది. పన్నీర్ చట్పట్ సూపర్ ఉంది నాకు. బాగుంటుంది. ఏం లేదు, జర్నీ చేస్తూనే ఉన్నా కదా, అందుకని కారం తింటలేను. అంతే, మంచిది. నిద్ర సరిగా ఉండట్లే, సో బాగా అనిపించింది బ్రో. ఇప్పుడు ఫుడ్ అయితే ఇప్పుడు రాత్రి 12 అయింది. ఇగో తిరుపతిలో ఒక హోటల్లో ఇగో మన గుడ్డ కార్, మన లగేజ్ వాళ్ళకి చూడు బ్రోస్. రూమ్ లోపలికి పోయినాక చూపిస్తా రూమ్ ఎట్లుంది. ఇగో ఇప్పుడే జస్ట్ రూమ్లోకి వచ్చినాం. ఇప్పుడు 12 అవుతుంది. నేను నిన్ననే కాశ్మీర్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఇగో సడన్గా మళ్ళీ పెళ్ళికి రావాల్సి వచ్చింది కదా. నాకు నిజం చెప్తున్నాను, నిద్ర లేదు, కండ్లు గుంజుతున్నాయి. ఇప్పుడు పండితే ఎప్పుడు లేస్తానో తెలియదు, కానీ పొద్దుగాలనే లేచి లైన్లో నిలబడాలంట. వెరీ సాడ్. టర్న్ ఉంది, కటింగ్ చేయించుకొని స్టేట్ తిరుపతిలో తిరుగుకుంటూ పోతున్నాం. స్టేట్ చౌరసలాగా వస్తుంది చూసినా. సర్కిల్ వస్తే సెకండ్ ఎగ్జిట్. సర్కిల్ వచ్చినాక సెకండ్ ఎగ్జిట్. ఈ కన్నెపిల్ల అయితే ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది, ఎనీ టైం ఫోన్ బోర్ కొట్టదో ఏమో నాకు తెలియదు. ఇగో ఈ పాప చూడు స్మార్ట్గా అయింది. స్మార్ట్ బాయ్, స్మార్ట్ పాప, స్మార్ట్ బాయ్ అంట. అర్ధగంట నుంచి ఇక్కడ జరుగుతున్న సర్కస్ చెప్పనా మీకు. కొట్టుకుంటున్నాం. ఎన్కిలో మనోడు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు. పాపం వీడు ఆయన చెప్పినట్టు నడుపుతున్నాడు. గల్లీలల్లో పోతూనే ఉన్నారు, ఇంకా రూమ్ వస్తలేదు. అనదర్ కోటి. ఇగో కింద అన్ని ప్లేట్లు అవన్నీ పెట్టుకున్నాం. परफ्यूम तेल जैसा दिख रहा हो. दिखता देखो अब्बा ना, खाली मैं मानने चाहे आज मैं देखो सबको कर रहा. अरे आलू झुके भी है तो वही बोल रहा हूँ ना, पहले से झुक के दिख जाता हूँ. इनको यूनिवर्सल झुक के दिख जाऊँ पहले से मैं. यूनिवर्सल साइज బ్రో ఇటు చూడు. బాబా కన్నె పిల్ల వెళ్ళే చక్కుమంటున్నావు తెలుసా. ఇగో నువ్వు అంతకన్నా బాబా సాయి ముందరికి రా కొంచెం. साई का वो ఇగో टी-शर्ट चेंज कर బ్రో, సాయి హరిపోటర్ లాగా కనిపిస్తాడా? कन्फ्यूजन ఏ అట్లే ఉన్నాడు, సేమ్ టు సేమ్. सनस्क्रीन అదేంది सनस्क्रीन మ్యాజిక్ స్టిక్. వర పూజ ఏదో చేస్తారట, దానికి పెళ్లి కొడుకుకి ఆ పెళ్లి కూతురికి అది పూల కోసం వచ్చింది. ఫ్రెష్ పూలు. వెల్కమ్ టు చంద్రగిరి ఫోర్ట్. ఇప్పుడైతే చంద్రగిరి ఫోర్ట్కి వచ్చినాం. ఇక్కడ అన్న టికెట్ తీసుకుంటాడు కావచ్చు. ఇదే వీళ్ళు మాత్రం ఎగ్దాం ఉన్నారు ఇక్కడ, మొత్తం వీళ్ళలో ఎక్కుంది. ये दो निकाला, तीसरा बंदा देख के सेल्फी डाल देना. ओके చూడు బ్రో, अरे वो मस्त देख रहा हूँ पीछे से. చంద్రగిరి ఫోర్ట్లా సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాం, సెల్ఫీ వీడియో వస్తుంది. మస్తుంది బ్రో. ఆర్కియాలజికల్ మ్యూజియం. మ్యూజియంలో వీడియోగ్రఫీ అలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ 25 రూపాయలు పెట్టి ఇదైతే తీసుకున్నాం బ్రో. ఏంటది 25 రూపాయలది?
వీడియోగ్రఫీ సర్టిఫికేట్. వీడియోగ్రఫీ సర్టిఫికేట్ తీసుకున్నది బ్రోనే. తీసుకునైతే తీసుకున్నాము. వీడియోగ్రఫీ తీసుకోవడానికి మరి లోపల అలో ఉందా లేదా చూద్దాం. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం తిరుపతికి దగ్గరగానే ఉంది. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినాం కానీ చంద్రగిరికి అయితే రాలే. ఇక్కడ సీసీ క్యామ్స్ ఇక్కడ ఏం పెద్దగా అనిపించినట్టు ఏమంటే సీసీ క్యామ్స్ లేదని సెక్యూర్గా తీయాల్సి వస్తుంది. ఎంత బాగుందో పాత కోట, మస్తు అంటే మస్తు ఉంది. ఇటు చూడండి, ఇటు చూడండి, మస్తు ఉంది. ఇవన్నీ ఫిరంగి గుళ్ళు వస్తుంది పాతకాలంలో. ఇవి నేను మీకు చూపిస్తున్నా చంద్రగిరి ఫోర్ట్ కంప్లీట్గా. ఈ కోట, ఇప్పుడు మేము ఈ కోటలో ఉన్నాం. నేను అది మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్ కోట డిజైన్ ఎంత బాగుంది. భారతీయ ఆర్కిటెక్చర్ ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది ఒక్కొక్కరో నాకు తెలియదు. జస్ట్ స్ట్రక్చరే చూడాలి ఇంత అద్భుతంగా ఉంది. బొజ్జ చూడండి మీరు ఇచ్చట అద్భుతంగా ఉంది. బ్రో మాకు ఫోటో తీయా బ్రో. ఏంది బ్రో? మాకు ఫోటో తీసే. ఇగో చంద్రగిరి ఫోర్ట్. నాకు తెలిసి ఇది ఈడ కోట తప్ప. ఇగో ఈ కోట, ఇగో ఇగో ఇది, ఇవి తప్ప. ఇగో ఈ మన మర్రి చెట్టు ఊడలు ఇట్లాంటివి మీరు మహబూబ్నగర్లో కూడా చూడవచ్చు. చెట్టు ఊడలు ఉన్నాయి కదా, ఇవి మర్రి చెట్టు. మీరు మహబూబ్నగర్లో పిల్లల మర్రి చూడవచ్చు. మీరు అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈడ కూడా బాగానే ఉంది అనుకోండి. చూడ్డానికి మాత్రం మస్తు ఉంది ఇది, అద్భుతంగా. మీరు చూడండి ఒకసారి. నిజంగా అంటే ఈ కొండ మీద కూడా ఏదో గుడి ఉన్నట్టుంది. కొండ చాలా పైకి ఉంది. ఎక్కే పరిస్థితులు అయితే నేను లేను. అక్కడక్కడ జనాలు ఉన్నారు. అక్కడ పెళ్ళి, అక్కడ ఏదో పెళ్ళి షూట్ జరుగుతుంది, అంటే కపుల్ షూట్. సూపర్ బ్రో. ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని గురించి. చెప్పండి బ్రో, మీరే చెప్పండి. నాకేం తెలియదు, వచ్చేసినాం అంతే. ఎందుకో తెలియదు కానీ అలసట అనిపిస్తుంది. మరి నిద్ర లేనందుక ఎందుకు ప్రాబ్లం అర్థమవుతలేదు. ఇటు చంద్రగిరి ఫోర్ట్ దగ్గరనే ఉన్నాం. మనోళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఓపిక లేక నేను కార్ దగ్గరకు వచ్చేసిన. फोन कर रहा तेरे को और मेरे को बोल रहा हाँ तो क्या किस्मत है, 1 महीने में 1 करोड़ कमा के छोड़ रियल एस्टेट में. లెఫ్ట్ మీరే జరిగింది. దానికి ఏం కాలే, వాళ్ళకి ఏమవుతుంది? ఏం పసులు నేను చూసిన బ్రో. अच्छा काम कर रहा है वो, लगे तो सरफेस लगा तो पीछे. अच्छा चंद्रगिरी
स्कूल वो ये नहीं कुछ ना वो अपन हाथ से उठाना पड़ता स्लो हुआ साइज स्लो हुआ